క్షమించండి. రంగా, ఎవరేం చెప్పినా నాకు వినపడదు. నేను కన్ను మూసి తెరిచేలోగా ఒక్క పురుగు కూడా నా కంటి ముందు ఉండకూడదు. ఇప్పుడు నీ కళ్ళు మూసుకుపోయాయి. తెరిచే సమయానికి నీకు కావలసిన వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ నీకు కనిపించరు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? కాదు, కడుపు భగ భగ మండుతోంది. మండకేమవుతుంది? మళ్ళీ దాన్నింటికి వెళ్ళి తాగొచ్చుంటారు. ఏం కూర్చావ్? రంగా, మీరు నిజంగా మారిపోయారనుకున్నాను, కానీ నేనే మారిపోయాను. పాడుబడ్డ బావిలో పాచి ఎంత తోసినా అది మళ్ళీ ఉన్న చోటికే వచ్చి చేరిపోతుందమ్మా. ఏమిటిరా ఉరుగుతున్నావు? ఇంతకాలం నువ్వు ఎన్ని చేసినా సహించు, కానీ ఈ ఇంటి మహాలక్ష్మి మీద చెయ్యెత్తావు చూడు, అది మాత్రం సహించలేదు. చిచి, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఉండలేకపోతే అందరూ కట్టకట్టుకుని వెళ్ళి గంగలో తోకండి. బాగా చెప్పావు బాబు. నీలాంటి కొడుకుని కన్న పుణ్యానికి మాకదే ప్రాయశ్చిత్తం.